అంటే ఇప్పుడు దాటితే ప్రజల సహకారం ఉంది. ప్రజల సహకారం లేకపోతే మేము అన్ని రోజులు బతకలేం సార్. సీతారాం సిఐ సీతారాం మస్తుగా టార్గెట్ చేసి తిరిగిండు అప్పటికి. ఎవరి కోసం? అప్పటికి జనార్దన్ టార్గెట్ చేసి కల్లకుర్తి దళాన్ని అవును, మీరు ఎవరి కొట్టేస్తామని కోసం చెప్పి టార్గెట్ చేశారు? అప్పటికి సీతారాం టార్గెట్ చేసి ఏ సీతారాం? సిఐ ఉండే ఆహా. అప్పుడు అక్కడ రిక్కీకి వేసినాం కానీ మిస్ అయ్యిండు అప్పటికి. ఆ. ఇంకా ఇంకా మమ్మల్ని టార్గెట్ ఆయన చేస్తుంటే మేము కూడా అక్కడ ఎప్పుడైనా ప్రయత్నం పార్టీ కూడా చేశారా? ఎక్కడ? ఇంకా మస్తుగా రిక్కి చేసి అంతా చేసినాం కానీ మిస్ అయిండు. ఎక్కడ రెక్కి చేశారు? సార్ అక్కడ కలకుర్తిలోనే ఉంటుండే. ఆ. కానీ ఇంకా అప్పుడు పార్టీ అంటే ఎలా వేశారు రెక్కి? ఎందుకు ఫెయిల్ అయింది? ఇంకా పోయిన టీం కొంచెం ఆడ ప్రజలు సహకరించక, కొంత సహకరించినా కూడా డేర్ చేయలేక కూడా కొంచెం మిస్ అయింది సార్ ఆడ. అట్లా బయటపడ్డాం సార్. ఆమెను మళ్ళీ నైట్ కూడా భాగ్యను నడవలేకపోతే గ్రామంలోనే వదిలిపెట్టిపోయినాం. బండి ఊరోళ్ళు బండి కట్టుకొచ్చి బండిని వండబెట్టుకొని పోయినారు. సిరికొండ తర్వాత మీకు బాగా సరికొండ తర్వాత మల్లప్పగుట్ట ఎన్కౌంటర్ అని ఆమనగల్కు దగ్గరలో ఉంటుంది సార్. అది మల్లప్పగుట్ట ఎన్కౌంటర్. అక్కడ నేనే సెంట్రీగా ఉన్నాను సార్. అయితే అప్పటికి ఎక్సర్సైజు అంతా చేసి ఒక అతని ఊర్లోకి పంపించింటే మేము. అప్పటికి తినడానికి ఏం లేదు, చాలా దూరం నుంచి నడిచి వచ్చినాము. నువ్వు పోయి ఊర్లోకి పోయి ఏమన్నా తీసుకొని రావాలని చెప్పి పంపించేసిండు. మనం ఎవరిని పంపించారంటే ఎరకల కుర్మా అని ఉండే. కుర్మా ఎరకల కుర్మా అని ఎలుకల కుర్మా. అప్పుడు పార్టీ సభ్యుడే. ఇంకా అప్పటికైనా కూడా ఆయన లక్ష్మక్క ఉండే, ఈ భాగ్య ఉండే, నేనున్నాం. అప్పటికి గంగన్న ఉండే, ఎవరు ఈ కమాండర్గా ఉండే గంగన్న అప్పటికి. ఇంకా జనార్దన్ డిప్యూటీగానే ఉన్నాడు అప్పటికి కూడా. ఇంకా జిల్లా కమిటీ మెంబరు అతను ఉండే, పేరు వస్తలేదు. మేమందరం ఉండి అప్పటికి ఎక్సర్సైజ్ చేసినారు. నేను సెంట్రీగానే ఉన్నా. ఎక్సర్సైజ్ అయిపోయింది, అందరూ పాలిథిన్ కవర్లు చెట్ల కింద వేసుకొని గుండ్ల కింద కూర్చున్నారు. ఇంకా లేట్ అయ్యలేదు, ఉదయం పూట నైటే వచ్చినారేమో సార్. గుట్ట కింద ఉండి మళ్ళీ గుట్ట ఎక్కి చూద్దాం, అలా కూడా తెలియదు కన్ఫామ్గా పలానా కాడ ఉన్నారనే తెలియదు. ఒక జనరల్గా వస్తున్నారు ఇట్లా ఇట్లా. నేను గుండు మీద కూర్చున్నా మంచిగా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు సార్. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే ఎమ్మడే ఫైరింగ్ చేసిన. ఇంకా వాళ్ళకు ఎమ్మడే వాళ్ళకి సిగ్నల్ ఏదంటే ఫైరింగ్ చేస్తేనే ఏంది అంటే ఫైరింగ్ అయ్యేతలకి అలర్ట్ అయినరు. ఇంకా ఫైరింగ్ చేసి అలర్ట్ అయ్యేతలకి డబుల్ బ్యారెల్ ఏమైతే సార్ అంటే ఎమ్మడే స్టక్ అయిపోతాయి. మళ్ళీ తీసుకొని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి కూడా రాదు. అందుకే ఎప్పుడు టెస్టర్ పెట్టుకుంటాం అది తీయడానికి కూడా. అప్పటికి ఆ రోజు నా దగ్గర టెస్టర్ కూడా లేదు. ఇంకా చాలాసేపు గుండు కింద కూర్చొనే ఫైరింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు స్టక్ అయింది అది. ఇంకా వెనక ఈ సెంట్రీ దగ్గరికి సభ్యులను పంపిస్తాడు కమాండర్. వచ్చే వరకు సెంట్రీ ఆ నుంచి కదలొద్దు అనేది మా రూల్స్. సెంట్రీ ఆ నుంచి వచ్చిందంటే లోపల దళం మీద పడుతుంది బ్యాచ్ వచ్చి, కాబట్టి సెంట్రీ ఆడనే నిలువరించాలని చెప్పి ఉంటుంది. ఇంకా నా దగ్గర 2-3 ఫైరింగ్ అయ్యి అట్లా స్టక్ అయిపోయింది. ఇంకా రాలేదని చెప్పి నేను వెనక్కి మళ్ళీ చూస్తే ఒకటి కమాండర్ ఒకడే కనబడుతున్నాడు. గుండు సార్ నిలబడి ఫైరింగ్ చేస్తున్నాడు. అక్కడ మళ్ళీ చేస్తున్నాడు, నాకు ఇక్కడ వెనక్కి నుంచి కనబడుతుంది. అప్పుడు అన్న దగ్గరకు పోయి, అన్న ఇది స్టక్ అయింది, నీ దగ్గర టెస్టర్ ఉంటాయి అని చెప్పి అని. అప్పుడు ఫుల్ ఫైరింగ్, ఇంకా గుండ్లు ఉండేవి. ఈ జనార్దను లక్ష్మక్క అందరు కూడా ఏం చేసిండ్రంటే ఇంకా ఫైరింగ్ చేసుకుంటే ఆపోజిట్ గుట్ట మీదకి పోయిండ్రు. మాకు కనబడలేదు, నాకు గంగన్నకు కనబడలేదు. ఇంకా అన్న టెస్టర్ ఇచ్చిండు, అవి గుంజుకొని ఎక్కడ పోయి అన్న వీళ్ళు ఎక్కడ పోయారు అందరు దళం వల్ల ఎక్కడ పోయిందని అడిగితే, ఇప్పుడే ఇన్నే ఉంటే జనార్దన్ ఇక్కడ ఫైరింగ్ చేస్తుండే, నువ్వు ఇక్కడ చేయి నేను ఇక్కడ చేయి అని చెప్తే కనబడతలేడు. మళ్ళీ అట్లా గిట్ట దాటింటామని చెప్పి అప్పటికి అక్కడ ఏరియాలో అంటే గంగన్నకు తెలియదు బాగా, నేనే కొంచెం ఎక్కువ తెలిసిన దాన్ని అక్కడ ఏరియా రూట్ గీట్ అయినా కూడా. ఇంకా అన్న కొత్తగా వచ్చిండే కానీ కమాండర్గా ఉండే. ఇంక అట్లా ఎట్లా అన్న మళ్ళా కనబడతలేరు మనలు అంటే ఇట్లా పోదాం అని చెప్పిన నేను. ఇట్లా పోయి దిగితే కరెక్ట్గా ఇట్లా అదేదో మైసమ్మ రోడ్ వస్తుంది. ఆ రోడ్డు దాటితే మనం ఏపీటీ పెట్టుకున్న ప్లేస్ ఉంటుంది. ఈరోజు ఏమన్నా జరిగితే ఎన్కౌంటారు, మళ్ళీ రోజు ఒక దగ్గర కలుసుకోవాలని చెప్పి మేము మాట్లాడుకొని ఉంటాం. ఇంకా అట్లనైతే పోదాము మనం చూద్దామని చెప్పి పోలీసు వాళ్ళు ఏ రూట్లో అయితే వచ్చిండ్రే ఆ రూట్లో ఉండరు కదా, ఇంకా అట్లయితే దిగిపోదామని చెప్పి అట్లా దిగి అన్నం తోలుకొని నేను ప్లేస్కి తీసుకొని పోయినా. సాధారణంగా అడవుల్లో మీరు వెళ్ళిన తర్వాత మీరు ముందేమో గ్రామాల్లో ఉన్నారు, అడవులకు వెళ్తారు, చక్కగా రాత్రిప్పుడు ఫైరింగ్లు అవుతుంటాయి.
మీకు రూట్ ఎలా తెలుస్తామా అప్పటికప్పుడు? మామూలు పగలే అనుకుంటే ఎంచులు చూపిస్తారు, అవును సార్. కానీ రాత్రులు పారిపోవాలనుకో ఎలా అంటే ఎటు దొరికితే పారిపోతారా? లేదు మీకు ప్లాన్ ఉంటుందా? లేదు సార్, మేము నైటే తిరుగుతాం కదా సార్ ఎక్కువ. అంటే మేము నడక మొత్తం నైటే ఉంటుంది కాబట్టి మాకు నైట్ పూట తిరిగినా కూడా రూట్లు గుర్తుపెట్టుకుంటాం. ఎలా అంటే ఏమన్నా పలానా చెట్టు చెట్టు వాగులు అనేది అలా కాదు. పెట్టుకుంటారా? ఇప్పుడు ఈ ఊరు ఉందంటే వీపనగర్ అంటే వీపనగర్కి ఇటు వెనక సైడ్ ఏ ఊరు వస్తుంది, ఇట్లా పోతే స్ట్రేట్గా అడ్డమే పోతాం. ఒక బాటలే ఏం లే, ఇట్లా చెట్లు ఉన్నాయంటే చెట్లలో పట్టి పోవడమే. ఇట్లా ఈ ఫేస్లో పోతే ఇట్లా ఈ ఊరు వస్తుంది, గోపాల్ దిన్నే. అక్కడ ఆ ఊరికి అటు ఆపోజిట్ పోయిందంటే తుమ్ముకుంటూ వస్తుంది. ఇట్లాంటి ఇంకా గుర్తులు అంతే. ఆ గుర్తులతో నుంచి ఆ రూట్లు గుర్తు పెట్టుకొని వెళ్ళిపోతాం. ఇంకా అంతే. అడవిలోనే అవును, కొంచెం మీకు తెలిసినప్పుడు తెలియకుండా రాత్రులు దారి తప్పుతారు కదా ఒక్కోసారి. ఎవరన్నా ఒక్కరు ఇద్దరన్నా ఉంటారు ఖచ్చితంగా, రూట్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఆ దళంలో. ఇప్పుడు మేమంతా కొత్త వాళ్ళు ఉన్నాం అనుకో సార్, ఒక్క మనిషి అన్నా రూట్ తెలిసిన మనిషిని ఆ దళంలో పెడతారు. అంటే మనకు అలవాటు ఈ రూట్లు అన్నీ గుర్తు పెట్టుకునే వరకు ఆ దళానికి మొత్తం కూడా చూపిస్తారు. ఆ విధంగా అక్కడొకటి మాది. ఇంకొకటి అంటే అక్కడ అయిన తర్వాత కూడా నేను గంగన ఆ రోజు నైట్ ఇంకా దళం కలిసిలేదు. వీళ్ళు చాలా ఫైట్ చేసి తప్పించుకున్నారులే. ఆ రోజు మొత్తం ఒక పాప గుండె కిందనే ఉన్నది. నైట్ మొత్తం పోలీసులు వెతికిండ్రు. 2 రోజులు ఉన్నదంట. భారత్ అని ఉండే, ఇప్పుడు హోంగార్డుగా ఉంది. ఆ పాప మొత్తం గుండె కింద ఒక 2 రోజులు అట్లే ఉన్నది. పోలీసులకు దొరికిలేదు. ఎట్లా ఉన్నదో ఏం కథ. మేము ఆ పాపను పోలీసులు పట్టుకుంటారు అనుకున్నాం. మిలిటెంట్గా ఉండే సార్, వాళ్ళ సభ్యురాలు కాదు, కొత్తగా మిలిటెంట్గా ఉండే. ఇంకా పాప ఇక్కడ మిస్ అయిందని చెప్పి మస్తు వెతికినాం. ఆ ఊరు అని తెలుసుకున్నాం. అజిలాపురం పాప. 2 రోజులు ఉందా అమ్మాయి? సాధారణంగా అడవుల్లో మీరు ఇందాక ఆకలేస్తుంది పంపించారు గ్రామాలకి, చుట్టుపక్కల గ్రామాలు. ఆయన వెళ్ళి రావడానికి కనీసం గంటకు పైన, గంట 2 గంటలు అనుకుంటారు. ఇందులో 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, అంతసేపు ఆకలి తెలగొన్నారు. ఒకటి, 2, ఆ గ్రామానికి వెళ్ళి ఆయన వస్తున్నప్పుడు పోలీసులే కావాలని పంపించారు అనుకోండి, నమ్మి పోలీసులు కోవట్టుగా, అది తెచ్చింది గ్రామస్తులా లేదా పోలీసులు పంపిందని మీరు ఎలా నమ్ముతారు, ఎలా తింటారు అప్పుడు? అంటే మనకు దళ సభ్యుడు మనకు నమ్మకం ఒకటి, గ్రామంలో కోవట్టుగా పంపించిన వాళ్ళు కూడా అట్లా పంపించినట్టు మస్తు ఉన్నాయి. కానీ మనకు నమ్మకమే, సానుభూతి పరులు ప్రజల నమ్మకంతో ఇంకా మనం చేసేది. ఇంకొకటి ఆకలితో అంటే మన దగ్గర పల్లీలన్నా ఏమన్నా ఉంటుంది, ఉడకబెట్టుకొని అవి వచ్చే వరకు కూడా ఆకలి అనేది తీర్చుకుంటాం సార్. మీరు కొండ మీద కానీ గుట్టల్లో కానీ వంట చేస్తే పొగ వస్తుంది కదా? అవును సార్. ఆ పొగ రాకుండా ఏమైనా టెక్నిక్ ఉందా? ఏం లేదు సార్, పొగ రాకుండా అంటే కాకపోతే సెంట్రీయంగా చూసుకోవాల్సింది మనకు దగ్గర. భూమిలో గోతు తీసి లేదు సార్, బట్ట పెడితే వస్తుంది, పొగ రాదంటారు. అట్లాంటివి అయితే ఏం చేయలేదు. నేను ఉన్నంత వరకు అయితే మామూలుగానే పొగ పొయ్యి పెట్టుకునేది, వంట చేసుకునేది. ఇంకా అడవిలో అయితేనే పెద్ద లెక్క కాదు సార్. ఇక్కడ గుట్టలు ఇట్లా ప్లేన్ ఏరియాలలో గుట్టల్లో అయితేనే కొంచెం అప్పుడు పోలీసు వాళ్ళు తిరగడం ఎక్కువ ఉంటుండే కాబట్టి కొంచెం తొందరగా గుర్తుపట్టి కూడా అట్లా కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి సార్. ఇట్లా మేము తప్పించుకొని పోయినాక కూడా ఇద్దరం, నేను గంగన్న ఒక 10 చేనులో ఉంటే కూడా మా చేనంచు పోంటే పోయినరు. అసలు ఆ సెలకాయన ఊరికొచ్చి మమ్మల్ని లేపిండు. మేము నిద్ర పోతే కూడా, అన్న లేవండి పోలీసు వాళ్ళు ఇట్లకి వెళ్ళబోతున్నారు అని అంటే లేచి కూర్చున్నాం. అప్పుడు ఇంక ఏం చేయలేము. ఎంతసేపునా ఫైటింగ్ ఇచ్చి తప్పించుకోవడం, చనిపోవడం. ఇంకా అదే, ఇంకా సాధ్యమైన వరకు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం.